హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత పెద్ద క్లాష్ ఇంకెప్పుడూ జరగలేదు. ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అంతా కలిసి యాక్ట్ చేసిన మూవీ ఒకటి, ఇండియాలో బిగ్ స్టార్స్ కలిసి యాక్ట్ చేసిన మల్టీ స్టారర్ వేరొకటి. ఆ రెండు కూడా నిన్న భారీ అంచనాలతో రిలీజ్ అవగా టాక్ అయితే రెండు సినిమాలకి కూడా ప్రాపర్ గా రాలేదు. రెండు సినిమాలకి టాక్ మిక్స్డ్ రేంజ్ లోనే వచ్చింది. అయితే కూలీ సినిమాకి హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మైనస్ కాగా, వార్ 2 సినిమాపై పెద్దగా కంటెంట్ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం ప్లస్ అయింది. వార్ 2కు వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా పర్లేదు ఒకసారి చూడొచ్చు అనే టాక్ స్ప్రెడ్ చేయడంతో కూలీ కంటే బెటర్ టాక్ తెచ్చుకుంది వార్ 2. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం తలైవా మాస్ పవర్ ఏంటో చూపెట్టింది కూలీ ఫిలిం. తమిళనాడు ఓవర్సీస్ లో కూలీ టాప్ లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. బట్ ఎన్టీఆర్ ఇక్కడ మాస్ సూపర్ స్టార్ అయిన తెలుగు స్టేట్స్ లో కూడా కూలీ డామినేషన్ క్లియర్ గా కనిపించింది. ఎర్లీ ఎస్టిమేషన్ చూస్తే నైజంలో కూలీదే టాప్ ప్లేస్. ఒక హిందీలో తప్పితే వార్ 2 ఎక్కడా కూడా కూలీని డామినేట్ చేయలేకపోయింది. 4 AM షోస్ అండ్ ఎక్స్ట్రా షోస్ లాంటివి పక్కన పెడితే రెగ్యులర్ 4 షోస్ తో కూడా కూలీ సినిమాదే టాప్ ప్లేస్. సో లేట్ చేయకుండా రెండు సినిమాలు డే 1 ఏ రేంజ్ లో పర్ఫార్మ్ చేసావో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కూలీ వార్ 2 రెండు సినిమాల రివ్యూస్ ని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాం. మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే, నైజంలో కూలీకి ఎర్లీ ఎస్టిమేషన్ షేర్ 6 కోట్ల పైన ఉండగా తెలుగు స్టేట్స్ లో 12 కోట్ల పైన ఉండే ఛాన్స్ అయితే ఉంది. 2.1 బీట్ చేయాలంటే 12.5 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక వార్ 2 విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో 20 కోట్లని టచ్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. హైర్స్ పడ్డాయి, ఎర్లీ షోస్ పడ్డాయి అండ్ టికెట్ హైక్స్ కూడా చాలా గట్టిగా ఇవ్వడంతో ఆంధ్ర వరకు చూసుకుంటే వార్ 2దే టాప్ లిస్ట్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. బట్ నైజంలో మాత్రం కూలీ క్లియర్ డామినేషన్ చూపించిందని చెప్పొచ్చు. ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో నెంబర్ అనేది హైర్స్ అండ్ సీడెడ్ నెంబర్ పై బేసే ఉంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఆల్ టైమ్ రికార్డ్ రేంజ్ నెంబర్ అయితే కష్టమే అని చెప్పాలి. బట్ 25 కోట్ల పైన గ్రాస్ అయితే పక్కా అని చెప్పొచ్చు. ఎలానో తమిళనాడు వాళ్ళు ఎంత నెంబర్ తీసుకుంటారనేది అప్పుడే చెప్పలేం. ఎర్లీ ఎస్టిమేషన్ అయితే 28 కోట్ల రేంజ్ లో ఉంది. వార్ 2కి తమిళనాడులో డీసెంట్ ఓపెనింగ్స్ పడగా, కర్ణాటక అండ్ కేరళలో కూలీ సినిమాకి 20 కోట్ల పైన గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒరిజినల్ నెంబర్ 25 కోట్లు దాటిందంటే చాలా మంచి నెంబర్ గా చెప్పొచ్చు. ఇక కేరళ అండ్ కర్ణాటకలో వార్ 2 కూడా ఎన్టీఆర్ పుల్ తో డీసెంట్ నెంబర్స్ పెట్టగా, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కూలీ 10 కోట్ల పైన గ్రాస్ తో ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వార్ 2 25 కోట్ల పైన నెట్ ఇప్పటికే ఫిక్స్ అవగా 30 కోట్లు టచ్ చేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ 35 కోట్లని టచ్ చేసిందంటే మాత్రం చాలా అంటే చాలా మంచి నెంబర్ గా చెప్పొచ్చు. బట్ అదైతే ఇప్పుడు పాసిబుల్ గా కనిపించట్లేదు. అలా ఇండియాలో ట్రాకెడ్ గ్రాస్ కూలీ సినిమాకి 75 కోట్ల రేంజ్ లో ఉండగా వార్ 2కి 63 కోట్ల రేంజ్ లో ఉంది. సో మరీ అంత తీసి పడేసే గ్యాప్ అయితే లేదు. ఇక నార్త్ అమెరికాలో కూలీ 3 మిలియన్ మార్క్ దాటిస్తూ ప్రీమియర్స్ లో అంతకుముందు రికార్డ్ గా ఉన్న కబాలి 1.9 మిలియన్ ని 1.1 ప్రీమియర్స్ లో అంతకుముందు రికార్డ్ గా ఉన్న కబాలి 1.9 మిలియన్ ని ఏకంగా 1.1 మిలియన్ మార్జిన్ తో బ్రేక్ చేసింది. ప్రీమియర్స్ ప్లస్ డే 1 4 మిలియన్ దాటే ఛాన్స్ అయితే ఉంది. ఇదైతే ఇప్పట్లో ఏ తమిళ సినిమా కూడా బ్రేక్ చేయలేని రికార్డ్. ఇండియన్ సినిమా పరంగా ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్. అలా ఓవర్సీస్ తో కలుపుకొని 150 కోట్ల మార్క్ దాటింది కూలీ ఫిలిం. వార్ 2 లెక్క 90 కోట్లకి అటు ఇటుగా ఉంది. తెలుగు స్టేట్స్ లో పడ్డ హైర్ స్టార్తో పాటు ఓవర్సీస్ నంబర్స్ కూడా వచ్చిన తర్వాత ఇండివిజువల్ గా రెండు సినిమాల డే 1 పై రిపోర్ట్ చేద్దాం. మరి డే 1 రెండు సినిమాలకి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది వార్ 2 అండ్ కూలీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.